సహోదరి సహోదరులారా, క్రైస్తవులమైన మనలో ఎన్నో సంవత్సరాల నుండి ఉన్న ఒక సందేహాన్ని ఈ వీడియోలో తీర్చుకుందాం. అదేమిటంటే, తరతరాలుగా బైబిల్ చదువుతూ ఉన్న వారిలో ప్రతి వారికి కలిగే సందేహమే. అదే నోవహు ఓడ గురించి. నోవహు కాలంలో భూమిపైకి దేవుడు జలప్రళయాన్ని రప్పించినప్పుడు నోవహును దేవుడు తయారు చేసుకోమని చెప్పిన ఓడ నీటిపై ప్రయాణిస్తూ వచ్చి అరారాతు పర్వతాలపై ఆగిందని బైబిల్ నందు ఆదికాండము 8వ అధ్యాయము 6వ వచనంలో వ్రాయబడి ఉంది. అప్పటి నోవహు ఓడ ఇప్పటికీ ఉందా? ఉంటే ఎలా ఉంది? దాని ఆధారాలేమైనా ఉన్నాయా? ఇప్పుడు దాని సమాచారం మనం తెలుసుకోగలమా అని ఎందరో ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ నోవహు ఓడ వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ అరారాతు పర్వతం టర్కీ దేశంలో ఉంది. ఈ పర్వతం చాలా పెద్ద మంచు పర్వతం. దీని ఎత్తు 16,946 అడుగులు. ఈ పర్వత ప్రాంతం చాలా పెద్దది అవడంతో నోవహు ఓడ ఎక్కడుందో ఇక్కడ కనిపెట్టడం చాలా కష్టం. క్రీస్తు శకం 1957 సంవత్సరంలో టర్కీలో కోల్డ్ వార్ జరుగుతున్న సమయంలో శాటిలైట్ ద్వారా టర్కీ ప్రాంతం మొత్తం వెతుకుతూ ఉండగా అరారాతు పర్వతంపై ఒక ఓడ ఆకారం వారికి కనిపించింది. వారు ఈ ఆకారాన్ని చూసి ఆశ్చర్యపోయారు. కానీ అది నిజంగా ఓడ కాదా? ఇంత ఎత్తైన ఈ కొండపైకి ఒక ఓడ ఎలా వచ్చింది? ఒకవేళ బైబిల్ నందు వ్రాయబడిన నోవహు ఓడ ఇదేనా అని శాస్త్రవేత్తలకు సందేహం కలిగింది. వెంటనే అమెరికా దేశం నుండి ఒక పరిశోధన బృందం టర్కీలోని అరారాతు పర్వతాలపైకి వచ్చి అక్కడ పరిశోధన చేశారు. ఈ బృందంలో ప్రొఫెసర్ పాల్ ఎస్ప్రాంట్ కూడా ఉన్నారు. ఈయన ప్రపంచవ్యాప్తంగా వివిధ పరిశోధనలు జరుపుతున్న ముఖ్యమైన 108 మంది శాస్త్రవేత్తలలో ఒకరు. మరి నోవహు ఓడ ఇలా కొండలలో కలిసిపోయిందేమిటి? అయినా ఎన్నో వేల సంవత్సరాల క్రితం తయారు చేసిన ఓడ ఇప్పటికీ ఎలా ఉంది అని ఆలోచిస్తున్నారా? నోవహు ఓడ ఉన్న ప్రదేశంలోకి అక్కడే ఉన్న ఒక అగ్నిపర్వతం బద్దలైనప్పుడు ఆ అగ్నిపర్వతంలోని లావా ప్రవహించడం వల్ల ఆ ఓడ పర్వతంలో కలిసిపోయి ఆ లావా వల్ల ఇప్పటికీ ఓడ సురక్షితంగా ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. అక్కడ దొరికిన కలపను కార్బన్ డేటింగ్ ద్వారా పరిశోధించగా ఆ కలప ఇప్పటికీ సుమారుగా 4,800 సంవత్సరాల క్రితందని నిర్ధారించారు. అంటే అది సరిగ్గా నోవహు కాలం. ఈ ఓడను కొలిచినప్పుడు ఇది బైబిల్ నందు వ్రాయబడిన కొలతలకు సరిగ్గా సరిపోయిందని నిర్ధారించారు. పైగా ఈ ఓడలో అనేక గదులు కూడా ఉన్నాయని, ఇదంతా బైబిల్లో వ్రాయబడినట్లే ఉందని, ఈ విధమైన నిర్మాణం ప్రకృతి పరంగా జరగలేదని, ఇది ఖచ్చితంగా మానవులు తయారు చేసినదే అని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఈ ఓడ తయారీలో కొన్ని లోహాలు కూడా వాడారని మెటల్ డిటెక్టర్ ద్వారా పరిశీలించి నిర్ధారించారు. ఇంత పెద్ద ఓడను ఇంత ఎత్తైన పర్వతాలపైకి తీసుకురావడం అసాధ్యమని, ఇంత కలపను తీసుకొని వచ్చి ఇక్కడ ఓడను నిర్మించడము అసాధ్యమని, ఇలా ఈ ఓడను ఇక్కడ నిర్మించే అవసరము ఎవరికీ లేదని తెలియచేశారు. వీరి పరిశోధన ఫలితాలను అప్పట్లో పత్రికలలోనూ ప్రచురించారు. BBC ఛానల్ వారు ప్రసారం చేశారు. టర్కీ దేశం ముస్లిం దేశం అయినా ఇది ఖచ్చితంగా నోవహు ఓడేనని టర్కీ దేశ ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించింది. ఇంకా ఇక్కడ తీవ్రమైన లోతైన శాస్త్రీయ పరిశోధనలు జరుపుతామని, ఈ ప్రదేశాన్ని త్వరలో 3D స్కాన్ చేస్తామని, మాకు అనేక సాంకేతిక వనరులు ఉన్నాయి మరియు మేము స్థానిక టర్కీ నిపుణులతో కలిసి మరిన్ని పరిశోధనలు జరుపుతామని, నా పరిశోధన ఫలితాలను పత్రికలు ప్రచురిస్తాయి. నా పరిశోధన ఫలితాలు మొదటగా శాస్త్రీయ సమాజం వారు తెలుసుకున్నాక మేము ఆ వివరాలను అందరికీ తెలియచేస్తాము అని అమెరికా పరిశోధకుడు ప్రొఫెసర్ పాల్ ఎస్ప్రాంట్ అన్నారు. ఇక్కడ దొరికిన ఆధారాలు 99.9% నోవహు ఓడకు సరిగ్గా సరిపోతాయని ఇక్కడ అన్వేషించిన బృందంలోని హాంకాంగ్ చిత్ర నిర్మాత యుయంగ్ చెయింగ్ డైలీ మెయిల్ కు తెలిపారు. ఇస్తాంబుల్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ డాక్టర్ ఓక్టేబెల్లి ఈ నోవహు ఓడ అప్పటి జలప్రళయం కేవలం కథా కాదు, కల్పితమూ కాదు, పరిశుద్ధ గ్రంథాలలో వ్రాయబడిన యథార్థ సంఘటన. దీనికి చరిత్రలో ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయని అక్కడ దొరికిన కలపను పరిశోధించగా
బైబిల్ నందు వ్రాయబడినట్లు నోవహు కాలానికి సరిగ్గా సరిపోయిందని తెలిపారు. డాక్టర్ ఆండ్రూ స్నెల్లింగ్ ఇక్కడ అనేక బృందాలు నోవహు ఓడ కోసం అన్వేషణ సాగించాయి. వారిలో ఎక్కువ మంది ఈశాన్య అరారాతు పర్వతాలపై దృష్టి సారించారు. అక్కడ అంత ఎత్తులో అంత పెద్ద చెక్క నిర్మాణం వారిని ఆశ్చర్యపరిచింది, ఆసక్తిని రేకించింది అని వ్రాశారు. కొన్ని బృందాలు అక్కడ పరిశోధన సాగించాక టర్కీ బృందం కూడా తమ సొంత బృందాన్ని అక్కడికి పంపగా వారు కూడా అన్ని రకాల పరిశోధనలు చేశారు. మెటల్ డిటెక్టర్తో కూడా పరిశోధించి ఈ చెక్క నిర్మాణంలో కొన్ని లోహాలు కూడా వాడారని, ఇది ఖచ్చితంగా మానవ నిర్మాణమే అని, ఇది నిజంగా ఆనాటి నోవహు ఓడే అని టర్కీ ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఇంకా అనేక పరిశోధనలు చేసిన తర్వాత పూర్తి వివరాలను అందరికీ తెలియచేస్తామని ఇక్కడ పరిశోధిస్తున్న పరిశోధకులు తెలియచేస్తూ ఉన్నారు. ఆ రోజు ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన కొన్ని పత్రికలు వారి పత్రికలలో ఇది నిజంగా నోవహు ఓడే అని, బైబిల్ నందు వ్రాయబడిన అప్పటి జలప్రళయం, నోవహు చరిత్ర, అప్పటి ఓడ నిజమని టర్కీ ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించిందని పత్రికల వారు తమ పత్రికలలో రాశారు. త్వరలో ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా ప్రారంభించాలని టర్కీ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ప్రియమిత్రులారా, బైబిల్లో వ్రాయబడినవన్నీ నిజం అని నిరూపించాలని కొందరు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తుంటే, బైబిల్లో వ్రాయబడినది నిజం కాదు అని నిరూపించాలని మరికొంతమంది శాస్త్రవేత్తలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నా చివరికి బైబిల్ నిజమని నిర్ధారణ అవడాన్ని బట్టి చూసి శాస్త్రవేత్తలే ఆశ్చర్యపోతూ ఉన్నారు. బైబిల్ నందు వ్రాయబడిన అనేక ప్రదేశాలలో ఇంకా త్రవ్వకాలు జరిపి పరిశోధనలు చేస్తూ ఉన్నారు. శాస్త్రవేత్తలు వెదుకుతూ పరిశోధిస్తున్న ప్రతి చోట బైబిల్లో వ్రాయబడిన ఆధారాలు లభిస్తూనే ఉన్నాయి. వాటి గురించి ప్రపంచంలోని ఎందరో ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. వీటిని చూస్తూ క్రైస్తవ సమాజం విశ్వాసం పెంచుకుంటుంటే, బైబిల్కి వ్యతిరేకులు మాత్రం ఇంకా ఎన్నో వంకలు చూపుతూ ఇంకా నిజమైన దేవుని బైబిల్ని నమ్మలేకపోతూ ఉన్నారు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా బైబిల్ నిజం, ఆయనే దేవుడు అనేది నిజం. ఈ వీడియోలను చూశాక అయినా దేవుని గురించి తెలియని వారు తెలుసుకుంటారని, క్రైస్తవులలో విశ్వాసం ఇంకా బలపడుతుందనే ఉద్దేశంతో దేవునికి సాక్ష్యాలు ఇంకా సజీవంగా ఉన్నాయని చూపిస్తూ ఉన్నాం. కానీ మనలోనే కొందరు విగ్రహాలను చూపిస్తున్నారేంటి అని, కొందరు సిలువను అంగీను చూపిస్తున్నారెందుకు, బైబిల్ని చదివితే చాలు అని మరికొందరు, ఇవన్నీ చూస్తేనే నమ్ముతామా, చూడకపోతే నమ్మలేమా అని ఇంకొందరు కామెంట్స్ పెడుతూ ఉన్నారు. దేవుని గురించి తెలియని వారు మాట్లాడడంలో ఆశ్చర్యం లేదు. దేవుని గురించి తెలిసిన మనమే ఇలా మాట్లాడితే అర్థం లేదు. మేము చూపించే ప్రదేశాలను, ఆ విగ్రహాలను ఆరాధించమని మేము చెప్పడం లేదు. డబ్బు ఖర్చు పెట్టగలిగిన వారు లక్షలు ఖర్చు పెట్టి వెళ్ళి చూస్తున్నారు. అంత డబ్బు ఖర్చు పెట్టి అక్కడికి వెళ్ళలేని, చూడలేని వారు ఎందరో ఉన్నారు. దేవుని యందు ఆసక్తి కలిగిన వారు ఆ ప్రదేశాలను చూడాలని ఎందరో దేవునికి ప్రార్థిస్తూ ఉన్నారు. అలాంటి వారి కోసం మేము ఈ వీడియోలను చూపిస్తున్నాం. నిజమైన క్రైస్తవులు దేవుని గురించి వారికి వీలైన పద్ధతిలో చాటి చెబుతారు. అది అలా ఉందేమిటి, ఇది ఇలా చూపిస్తున్నారేమిటి అని వంకలు చెప్పరు. ప్రియ దేవుని బిడ్డలారా, మేము ఎంతో కష్టపడి ఈ వీడియోలను తయారు చేస్తూ ఉన్నాం. విలువైన ఈ వీడియోలను కనీసం కొందరికైనా షేర్ చేయండి. ఈ వీడియోలను షేర్ చేస్తూ మా కోసం ప్రార్థిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట వందనములు. మీ అందరి కోసం మేము ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉన్నాం. మరో క్రొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. దేవుడు మనలను దీవించి బహుగా వర్ధిల్ల చేయను.